కర్ణాటక వెళ్దాం, బళ్ళారి వెళ్దాం అని చెప్పావు. ఎక్కడికి తీసుకొచ్చావో ఏంటో నాకేం చెప్పలేదు. తీరా చూస్తే బ్రోచర్ చూస్తోందండి మాధురి నాతో మాట్లాడుకుంటే. ఏంటిది అది? కిష్కిందా యూనివర్సిటీ ఆఫ్ బళ్ళారి. వచ్చేసాము. కానీ కర్ణాటకలో ఇంత పెద్ద ప్లేస్ లో ఇంత పెద్ద యూనివర్సిటీ సూపర్ కదా. పైగా మన తెలుగు రాష్ట్రాలకి దగ్గరలో కర్ణాటక బోర్డర్ కి మధ్యలో మనం ఉన్నాం కాబట్టి మన తెలుగు వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇది. యూనివర్సిటీలో ఉండగానే కంపెనీస్ వచ్చి సెలెక్ట్ చేసుకుంటే ఓకే, ఇంకా ఢోకా లేదన్న స్టేజ్కి వెళ్ళిపోయారు కదా పేరెంట్స్ కూడా. అవి అంతవరకు ఉన్నాయి, అవన్నీ కనుక్కుందాం మాధురి. తప్పకుండా. అలాగే ఎక్కడెక్కడ నుంచి పిల్లలు వచ్చారు, సో ఇలా వేరే వేరే ప్లేసెస్ నుంచి రావడం వల్ల వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది, ఏమేమి కొత్త విషయాలు నేర్చుకోబోతున్నారు, ఇవన్నీ వాళ్ళ మాటల్లో కూడా విని తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. డెఫినెట్ గా. ఓకేనా, వెళ్దామా మరి లోపలికి? దిగుదాం, ఆల్మోస్ట్ వచ్చేసినట్టే మనము. ఓకేనా. నమస్తే, నేను విజయ. ప్రజెంట్ నేను బళ్ళారిలో ఉన్నటువంటి కిష్కిందా యూనివర్సిటీలో ఉన్నాను. ఇప్పటి వరకు టోటల్ యూనివర్సిటీ మొత్తం తిరిగానండి. అన్నీ చూశాను, క్లాస్ రూమ్స్ చూశాను, స్టూడెంట్స్తో మాట్లాడాను, తర్వాత లైబ్రరీ చూశాను, ల్యాబ్స్ చూశాను, అన్నీ చూసేసాను. నాకైతే అంటే అఫోర్డబుల్ ప్రైస్లో 30+ ఇయర్స్ ఎబో ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్ ఉండటం అంటే నిజంగా మాటలు కాదు. మనకి వెరీ నియర్ బై మన బోర్డర్స్లో ఉన్న ఒక యూనివర్సిటీ, ప్లస్ తెలుగు వారందరికీ వెరీ ఈజీగా యాక్సెస్ ఉన్న యూనివర్సిటీ. ఇప్పటివరకు నేను కొంతమంది ప్రొఫెసర్స్తో మాట్లాడుతూ ఉన్నాను, ఇంకొక ఆయన కూడా రెడీగా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఈ ఫ్యాకల్టీస్ ఎంతవరకు పిల్లలకి సపోర్ట్ చేస్తున్నారు? నమస్తే సార్. నమస్తే. అంటే నేను ఫస్ట్ ఇంప్రెస్ అయ్యింది ఫీ. ఎందుకంటే ఒక లో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా వాళ్ళ పిల్లల్ని బాగా చదివించాలి, ఉన్నతమైన స్థితిలో ఉంచాలి అని ఆలోచిస్తూ ఉంటారు. పిల్లల కోసం ఇవాళ రేపు ప్రతి ఒక్కరం కష్టపడేది పిల్లల కోసమే, వాళ్ళ భవిష్యత్తు కోసం. దాంట్లో చదువు యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనం మాటల్లో చెప్పలేక్కర్లేదు. ఇలాంటి యూనివర్సిటీ ఇంటరు, డిగ్రీ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి ఒక మంచి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవటం, ఇక్కడే వాళ్ళ కెరీర్ మొత్తం బిల్డ్ అవుతుంది. అలాంటిది అంటే వాళ్ళకి యూనివర్సిటీతో పాటుగా మిగతా అన్ని యాక్టివిటీస్లో కూడా సపోర్ట్ చేస్తూ ఫీ అనేది వెరీ అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది కాబట్టి కిష్కిందా ఈజ్ వెరీ బెస్ట్ అని నేనైతే పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. సార్, మీరే సబ్జెక్టు చెప్తారు? నాది వచ్చేసి కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి. సో నా పేరు వచ్చేసి డాక్టర్ కుమార్ స్వామి అని. రైట్. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి? నాకు వచ్చేసి 18 years. Oh my God. Presently I'm serving for computer science department at Kiష్kinda University as associate professor. ఇప్పటి వరకు నేను ఒక 7-8 మందితో మాట్లాడానండి. ఆన్ స్క్రీన్ మాట్లాడాను, ఆఫ్ స్క్రీన్ మాట్లాడా. ప్రతి ఒక్కరు కూడా అబోవ్ 15 years ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది చాలా అవసరం అండి. ఎందుకంటే స్టూడెంట్స్ని వాళ్ళ మైండ్ సెట్ని అర్థం చేసుకోవాలన్నా, ఏజ్ గ్యాప్ ఫిల్ అవ్వాలన్నా, దేనికైనా ప్రజెంట్ ఎలా ఉన్నారంటే పిల్లలు మనం ఒక అడిగేస్తుంటే వాళ్ళకి 10 అడుగులు ముందు ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది చాలా అవసరం కదా. సో కిష్కిందా యూనివర్సిటీలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయండి? పిల్లలకి ఏమేమి అందిస్తున్నారు? ఇప్పుడైతే కిష్కిందా యూనివర్సిటీ వచ్చేసి కొత్త యూనివర్సిటీని అయినా కానీ ఇట్ ఈస్ అ న్యూ ఏజ్ యూనివర్సిటీ అని చెప్తాం మేము. ఎందుకంటే మేనేజ్మెంట్ వచ్చేసి THRD గ్రూప్, బసవరాజేశ్వరి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కింద అంటే 33 years నుంచి ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తూనే ఉన్నారు. KG to PG ఉంది మేడం. KG to PG, right from LKG to PG. Presently even R&D also we have at Kishkinda. Yes, R&D also we have. Kishkinda University వచ్చేస్తే the concept of campus to corporate. Wow. క్యాంపస్ టు కార్పొరేట్, వేర్ స్టూడెంట్స్ ఎలా ఉంటుందంటే ఎవరైతే నేను కార్పొరేట్ జాబ్ కొట్టాలని ఆలోచిస్తుంటారో దే కెన్ చూజ్ రైట్ ఇస్ కిష్కిందా యూనివర్సిటీ. నియరెస్ట్ బై ఆంధ్రాకి అంటే కిష్కిందా యూనివర్సిటీ. నియర్ బై 150 kilometers మనకి ఆంధ్ర బార్డర్ ఉంటుంది. కిష్కిందా యూనివర్సిటీ ఇస్ ద రైట్ చాయిస్ ఫర్ దెమ్ ఫర్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్. ఎందుకంటే మనం ఈ అకాడమిక్ ఇయర్ తీసుకుంటే 40 lakhs యానం ఉంది ప్యాకేజ్, 34 lakhs యావరేజ్ వచ్చేసి 9 lakhs
పర్ యానం ఉంది మేడం. స్టూడెంట్స్ వచ్చేసి 9 lakhs యావరేజ్ నేను చెప్తున్నాను. హైయెస్ట్ వచ్చేసి 40 lakhs ఉంది. ఓకే, ఫ్యాకల్టీ అనేది చాలా ఇంపార్టెంట్. అది టీచర్స్ అయినా లేకపోతే లెక్చరర్స్ అయినా ప్రొఫెసర్స్ అయినా ఎక్కడ చూసినా ఫ్యాకల్టీని చాలా వాళ్ళకి మెయిన్ రోల్ ఇస్తాం కదా. వీళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు పిల్లలకి? ఇక్కడ కేరింగ్ ఎలా ఉందంటారు? యూనివర్సిటీకి వచ్చేస్తే నేను చెప్పిన అట్లా క్యాంపస్ టు కార్పొరేట్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ సెమిస్టర్ the students when he enter into the first semester he'll be busy with academics. And intervening between semester to semester em ostado akkada training start aitadi madam campus gurinchi right from communication skills nunchi corporate ki em kavala aa training mottham intervening ani సెమిస్టర్ నుంచి సెమిస్టర్ ఇంటర్వ్యూనింగ్ గ్యాప్ ఏముంటుందో అక్కడంతా ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత ఒక స్టూడెంట్ 3 రకాలుగా మనము డివైడ్ చేసుకుంటాము. గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్, రెడ్ జోన్ లాగా 3 స్టేజెస్లో మనం డివైడ్ చేసుకుని పిల్లల్ని అసెస్ చేసుకుని దాన్ని బట్టి మనం ట్రైనింగ్ ఉంటుంది అనమాట. రెగ్యులర్గా రెమిడియల్ క్లాసెస్ ఉంటుంది. ప్రాక్టరింగ్ సిస్టమ్ అని మన కిష్కిందా యూనివర్సిటీలో ఉంది. ఎవ్రీ 20 స్టూడెంట్స్ విల్ హ్యావ్ 1 ప్రాక్టర్. ప్రాక్టరింగ్ అంటే మెంటర్ లాగా ఉంటుంది. 20 మంది స్టూడెంట్స్కి ఒక మెంటర్, ఆయన రైట్ ఫ్రమ్ ఆ పిల్లగాడికి చదువు ఎలా ఉంది, తర్వాత పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చే దాని వరకు మొత్తం ఇన్ఫర్మేషన్ పేరెంట్స్కి కూడా తెలుపుతాయి. వెరీ ఇంట్రెస్టింగ్ కదండి. సాధారణంగా మనము స్కూల్ రేంజ్లో చూస్తాము ఒక టీచర్కి ఇంతమంది స్టూడెంట్స్ అనేసి, ఎప్పుడు ఆలు ఏబిసిడీలు దిద్దుకునేటప్పుడు. యూనివర్సిటీ రేంజ్కి వచ్చిన తర్వాత కూడా ఒక ఫ్యాకల్టీకి ఒక 20 స్టూడెంట్స్ని అప్పచెప్పి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గర నుంచి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని రెడీ చేయటం అంటే నిజంగా మాటల్లో చెప్పగలమా? సూపర్ అండి, ఎక్సలెంట్. ఓకే, ఇంకా అది కాకుండా ఇంకేం కేర్ తీసుకుంటున్నారు? కార్పొరేట్కి ఏమైతే కావాలంటే మేడం, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్కి కావాలంటే మనం చూసుకుంటాము డెవాప్స్ కానీ, క్లౌడ్ కానీ, ఏఐ, ఎస్పెషల్లీ ఏఐ, ఎంఎల్ కానీ, డేటా సైన్స్ కానీ అన్ని రకాలుగా ట్రైనింగ్ ఉంటుంది ఇక్కడ. ఫీజ్ స్ట్రక్చర్ గురించి ఒక్కసారి చెప్పండి. ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి చాలా నామినల్గా ఉంది మేడం. ఒక పిల్లాడి ఇక్కడ 10 లక్షల లోపలనే 4 year బీటెక్ కంప్లీట్ చేసుకుని ఒక కార్పొరేట్ జాబ్. ఓన్లీ స్టడీ అండి, లేకుంటే హాస్టల్ ఫెసిలిటీ కానీ ఫుడ్ కానీ విత్ ఇన్క్లూడ్ లో ఉందా? ఇన్క్లూడ్ లో ఉంటుంది మేడం. 10 lakhs లో ఇన్క్లూడ్ అంటే పూర్తిగా వాళ్ళ హాస్టల్ ఫెసిలిటీ కానీ వాళ్ళ ఫుడ్ కానీ అకామిడేషన్ తో కూడా కలిపి 10 lakhs లో కంప్లీట్ చేసేసుకోవచ్చు. సూపర్ సార్, సూపర్. పిల్లలు ఏదైనా ఒక యూనివర్సిటీని చూస్ చేసుకోవాలంటే ఏ అంశాలని దృష్టిలో ఉంచుకోవాలి? ఇఫ్ ఎనీ యూనివర్సిటీ, పిల్లలు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఏమి చూసుకొని ఆ ఒక యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే? యాజ్ అ పేరెంట్ నేను కానీ థింక్ చేస్తే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, చదువు, సెక్యూరిటీ ఆస్పెక్ట్స్. ఇప్పుడు మన అమ్మాయిల గురించి తీసుకుంటే అమ్మాయిలకి ఇక్కడ సపరేట్ ప్రత్యేకంగా హాస్టల్ ఉన్నాయి. సెక్యూర్డ్ ప్లేసెస్ లైక్ బాయ్స్ కి వేరే ఉంటుంది హాస్టల్ ఫెసిలిటీస్, గర్ల్స్ కి వేరే ఉంటుంది. దాని తర్వాత చదువు, టీచర్ల ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఏ యూనివర్సిటీలో కానీ టీచర్సే మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద యూనివర్సిటీస్ అంటే. సో ఇక్కడ చాలా వరకు టీచర్స్ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టీచర్ ఫ్యాకల్టీసే ఉన్నారు ఇక్కడ. ఆ అంశాలు చూసుకుని ఏ పేరెంట్ అన్నా కానీ ఏ పిల్లోడైనా కానీ యూనివర్సిటీని చాయిస్ చేసుకున్న దాంట్లో ఉంటాడు. యాజ్ అ పేరెంట్ ఐ థింక్ యూనివర్సిటీ అంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, చదువు, ఫ్యాకల్టీ. ఆన్ అన్ యావరేజ్ ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేసుకుంటే 30 years ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేసుకుంటున్నాము ఇట్లా. సూపర్ సార్, ఎక్సలెంట్ అండి. కిష్కిందా యూనివర్సిటీ గురించి మీ మాటల్లో చెప్పాలంటే ఒక వర్డ్ చెప్పండి. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ అ బెటర్ యూనివర్సిటీ, కిష్కిందా ఇస్ ద number 1 యూనివర్సిటీ at this reason. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారండి మీరు? నేను ఇక్కడ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లీడ్ చేస్తున్నాను మేడం. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ లీడ్ చేస్తాను. నేను కిష్కిందా గురించి సెర్చ్ చేసినప్పుడు అండి తెలుగు రాష్ట్రాలన్నిటికీ దగ్గరలో ఉంది. అండ్ బళ్ళారి అనేసరికి మోస్ట్లీ తెలుగు పిల్లలు కూడా ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి లాంగ్వేజ్ కూడా ఎక్కువ తెలుగు వినిపిస్తూ ఉంది. వేరే ప్లేసెస్ నుంచి వచ్చే వారికి ఇక్కడ అసలు ముందుగా ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకున్నాము. హాస్టల్ ఫెసిలిటీ కానీ వాళ్ళకి కేరింగ్ కానీ ఎట్లా ఉంది మేడం? ఇలా హాస్టల్ ఫెసిలిటీ అంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి అసలు హాస్టల్ ఫెసిలిటీ ఎప్పుడు ఉంటుందండి. ఇక్కడ కాలేజ్ చేరుకున్న తర్వాత ఇక్కడ ప్రాక్టర్షిప్ అనేది ఉంటుంది. ఓకే, సో హూఎవర్ ద స్టూడెంట్స్ జాయిన్ హియర్, ఓకే, వీ హ్యావ్ అ పర్సనల్ కేర్ ఫర్ దెమ్.
through proctors. Each and every student. For every students we have proctors, assigned proctors. ఓకే ఫ్యాకల్టీస్ విషయానికి వచ్చేసరికి స్టూడెంట్స్కి ఎలా సపోర్ట్ చేస్తారు? Madam, actually we divide the students in 3 different parts, madam. Okay, first one is very intelligent students, and for those students who are little bit slow in the studies, we will take personal care for them. And also, I mean, if they are lagging behind in any kind of a subjects, we will make sure that they will given a proper kind of attention, so that they will do good in their studies. అంటే 3 categories గా డివైడ్ చేసి 3 categories. So first one is a green zone, yellow zone, and the red zone. Okay, these are the 3 zones we create, so that we take a personal care to all the students. Okay. ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయండి? నేను లైబ్రరీ చూసాను యాక్చువల్గా, ఇప్పటివరకు లైబ్రరీలోనే ఉన్నాను. ఎంత బాగుందంటే చాలా క్లీన్గా నెంబర్ ఆఫ్ బుక్స్ అన్నమాట. స్టూడెంట్స్ అంతా కూడా ఎవరికి వాళ్ళు బుక్స్ తీసుకొని చదువుకుంటున్నారు. ఇవి కాకుండా ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? It's not just a hard copies of the books then the students can go through. They can also have access to soft copies. So we have a digital library, and after that the students can access the labs. We have a huge lab facilities. Okay, a good infrastructure. Okay, state of the art facilities we are providing them, and also we keep on modifying the curriculum so that the students can be in touch with the industrial need. Okay, so labs are kind of structured in such a way that industry needs are fulfilled. Okay, so this placements is baga so that the students have a on hand experience. Okay, so that they can improve. ఓకే వాళ్ళ స్కిల్ సెట్ ఒక మంచి స్కిల్ సెట్ రావడానికి ఎలాంటి ఒక ఫెసిలిటీ కావాలో దట్ ఫెసిలిటీ వి విల్ ప్రొవైడ్ దెం. మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే ఫ్యాకల్టీస్ ఉంటారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక స్టూడెంట్ని మనం ఏదైనా ఒక యూనివర్సిటీలో జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ ఫెసిలిటీస్తో పాటుగా ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ కూడా చూసుకుంటున్నాము. అది అలాంటి ఫ్యాకల్టీస్ ఎలా ఉన్నారు మీ దగ్గర? ఫ్యాకల్టీస్ పరిస్థితి కిష్కింద యూనివర్సిటీ కొత్త యూనివర్సిటీ అయినా హియర్ టీచర్స్ ఆర్ వెల్ ఎక్స్పీరియన్స్డ్. కొన్ని టీచర్స్లో ఎలా ఉన్నారంటే ప్రొఫెసర్స్లో ఎలా ఉంటారు, దే హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అరౌండ్ 30+ years. ఓ మై గాడ్, 30+ years ఆఫ్ experience. Not only in the teaching, they are also well versed in the research and development. So I studied in Karnataka University Dharwad, where I finished my master course. That's one of the top university in Karnataka. Yes. And after that I moved on to South Korea. There I finished my PhD. And there I worked for 7 years as assistant professor. Okay. So we have a good touch with what happening abroad, outside the country, and also what is the need of the day. Okay, students, so that they can also have a experience of abroad. Okay, so this is our motive. Okay, it's not only just the teaching and learning process, we also are good at research. Right. Okay, and we want to promote that research so that students also can know okay, what's the requirement of the day. తర్వాత ఫీ స్ట్రక్చర్ గురించి నేను ఎక్స్క్లూజివ్గా విన్నానండి. ఎస్పెషల్లీ పిల్లలతో మాట్లాడినా, కొంతమంది లెక్చరర్స్ ప్రొఫెసర్స్తో మాట్లాడినా కూడా 10 lakhs విత్ ఇన్ యూనివర్సిటీ స్టడీ మొత్తం కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇట్స్ ఎ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ కదా. అది ఎలా మనం మేనేజ్ చేయగలుగుతున్నారు? Madam, actually there is a good fee structure here in our university. I mean the management will help you okay on that regard, but students can afford. Okay. That is one of the motive of our university. ప్రతి యూనివర్సిటీలో మనం స్టడీ వర్క్ చూస్తాము, లేదా ప్లేస్మెంట్ చూస్తాం. మనకి ఇక్కడ R&D ఎందుకంటే 30+ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వచ్చిన వారు ఉన్నారు కదా, అది ఎలా ప్లస్ అవుతుందంటారు స్టూడెంట్స్? మేడం, స్టూడెంట్స్లో ఇట్స్ నాట్ ఓన్లీ దట్ దే షుడ్ లెర్న్ ఇన్సైడ్ ద క్లాస్ రూమ్. ఓకే, సో వీ వాంట్ టు ప్రమోట్ okay higher education to the students. So now students like ikkada MTech programs undi. Okay, they can join a MTech program after they finish their BTech programs also. Now we started a PhD program here. Okay, akkada we already have around 50+ students enrolled for just research, R&D. And now we are starting kind of MOUs with good kind of industries here. Okay, ఇప్పుడు PhD కి జాయిన్ అయిన తర్వాత they can go to a industry and they can have a in-hand experience there. Okay, రీసెర్చ్లు కానీ, తర్వాత పేటెంట్స్లు కానీ, తర్వాత ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ కానీ, ఓకే ఇలాంటి చేయడానికి స్టూడెంట్స్కి ఎలాంటి ఎన్విరాన్మెంట్లు కావాలో అలాంటి ఎన్విరాన్మెంట్ని మనం ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ ఒక ఫెసిలిటీ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఎందుకంటే ఇది ఒక పెద్ద ఎసెట్ అనుకోవాలి మనం కిష్కింద తరపున పిల్లలకి ఇచ్చేది. ఎందుకంటే నెక్స్ట్ రీసెర్చే వాళ్ళ ప్రాసెస్ ఉంటుంది. దానికోసం ఎక్కడికో వెళ్ళే బదులు ఆ ఇన్పుట్స్ అంతా కూడా మనకు ఒక దగ్గరే దొరుకుతున్నాయి కాబట్టి స్టూడెంట్స్కి మనం ఇక్కడే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్నాం. వై కిష్కింద యూనివర్సిటీ చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? కిష్కింద యూనివర్సిటీ ఎందుకంటే మేడం
ఇక్కడ faculties, we are the kind of we want to build students because these students are kind of a flag bearers for us. Okay, they are the ones who we can proudly say that they are our students. So ఇక్కడ టీచింగ్ ఎలాంటిది ఉంటుంది, స్టూడెంట్ సెంట్రిక్ టీచింగ్ ఉంటుంది. సో అందుకే వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ విత్ స్టూడెంట్ సెంట్రిక్ టీచింగ్ మెథడ్ ఉంది కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళే ఒక డిసైడ్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఎలాంటి సపోర్ట్ చేయాలో కావాలో అలాంటి చేయడానికి అండ్ అఫోర్డబుల్ ప్రైస్. అఫోర్డబుల్ ప్రైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. బీటెక్, బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారంటీ. కిష్కింద యూనివర్సిటీ, బళ్ళారి.